అందరికీ నమస్తే అండి. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాల సంఖ్య పెంచాలి. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో 153 చేయాల్సి ఉంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో వాటి సంఖ్య 225 చేయాల్సి ఉంది. ఈ చట్టం వచ్చి 11 ఏళ్ళు అయింది. ఇప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు జరగలేదు, పునర్విభజన జరగలేదు. దానికి కేంద్రం మొదటి నుంచే అనేక కొర్రీలు వేస్తూ వస్తోంది. సో ఈ అంశం మీద సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పురుషోత్తం రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఏమో 2026లో జనగణన ఉంది కదా, జనాభా లెక్కలు ఉన్నాయి కదా, జనాభా లెక్కల తర్వాతనే నియోజకవర్గాలు పునర్విభజన చేయాలి తప్ప ఈలోగా అవసరం లేదు అని స్పష్టంగా తీర్పిచ్చింది. అంటే ఈ లెక్కన జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల మార్పు ఉండదు, నియోజకవర్గాల సంఖ్య పెరగదు. జనాభా లెక్కలు నిజానికి 2021లోనే జరగాల్సి ఉంది, కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అలా వాయిదా వేయడంలో బీజేపీ పాత్ర వేరే ఉంది, బీజేపీ ప్లానింగ్ వేరే ఉంది. ఎందుకంటే 2001 ఆగస్టు 11వ తేదీన పార్లమెంటు ఉభయ సభల్లో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. 2026 తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే లోక్సభ సీట్ల సంఖ్య పెంచాలి, అప్పటి వరకు 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే ఉంచాలి. సో 2026 తర్వాతే వచ్చే జనాభా లెక్కలను తీసుకోవాలని అప్పట్లోనే ఒక చట్టం చేయడంతో బీజేపీ వాళ్ళు 2021లో ఒకవేళ జనాభా లెక్కలు తీస్తే దాని ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన చేస్తే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతింటామని 2026 వరకు ఆగారు. ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు తీస్తున్నారు. సో 2001లో చేసిన చట్టం ప్రకారం 25 ఏళ్ల తర్వాత చేసే జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల సంఖ్య పెంచవచ్చు కాబట్టి ఇప్పుడు 1971 నాటి లెక్కలు పరిగణలోకి తీసుకోరు కాబట్టి 2026 అక్టోబర్ నుంచి ఈ జనాభా లెక్కలు తీయబోతున్నారు. మొదటి విడతలో 2026 అక్టోబర్లో మొదలవుద్ది, రెండో విడతలో 2027 మార్చిలో మొదలవుద్ది. సో ఓవరాల్గా 2027 అక్టోబర్ లేదా నవంబర్ నాటికి దేశం మొత్తం మీద జనగణన పూర్తయిపోద్ది, అంటే ఫీల్డ్ సర్వే పూర్తయిపోద్ది. అయితే ఫీల్డ్ సర్వే పూర్తయినంత మాత్రాన్ని జనాభా లెక్కలు బయటకు వచ్చేసినట్టు కాదు, దాన్ని క్రోడీకరించాలి, దాన్ని అనలైజ్ చేయాలి, దాన్ని పట్టికల రూపంలో మార్చాలి, దాన్ని అంటే అన్వయించుకోవాలి, అది మొత్తం కంప్యూటరీకరించాలి, డిజిటలైజ్ చేయాలి. ఇదంతా చేయడానికి తక్కువలో తక్కువ కేంద్రం ఆమోదించి మొత్తం ఆ గణాంకాలు అఫీషియల్గా బయటకు వచ్చేసరికి తక్కువలో తక్కువ 2 సంవత్సరాలు పడుతుంది. గతంలో 2011, 2001 జనాభా లెక్కల టైంలో ఈ క్రోడీకరణ అనాలిసిస్ అఫీషియల్గా ప్రకటించేసరికి 3 ఏళ్ళు పట్టేది. 2011లో జనాభా లెక్కలు తీస్తే 2014కు బయటకు వచ్చాయి. అలా ఇప్పుడు 2026లో తీస్తున్నారు కాబట్టి మినిమం 2 సంవత్సరాల తర్వాత అవి అఫీషియల్గా ధృవీకరిస్తారు. అంటే 2029 ఎన్నికల పుణ్యకాలం కాస్త అప్పుడు పూర్తయిపోద్ది. సో దీని ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 2026 జనాభా లెక్కల తర్వాతనే మీరు నియోజకవర్గాల పునర్విభజన చెయ్యండి అన్నారు. అంటే ఈ డేటా అఫీషియల్గా బయటకు వచ్చేసరికి 2029 దాటుతుంది కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన 2029 ఎన్నికల నాటికి జరగదు. సో 2034 నాటికే జరుగుద్ది అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఇది నిజానికి విభజన చట్టం ఉల్లంఘనే. దీని మీద చట్టం చేసిన పార్లమెంట్లు మాట్లాడాలి, స్పందించాలి. ఆ మేరకు 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒత్తిడి తేవాలి. కానీ ఆ ఒత్తిడి కేంద్రం మీద పనిచేయట్లేదు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు మారుస్తారు, లేకపోతే వాళ్ళు మార్చరు, పట్టించుకోరు. ఇప్పటికే పాపం ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల్లో ఇప్పుడు చూసుకుంటే టీడీపీ, జనసేనలో ఆశావహులు పెరిగిపోయారు. చాలా చోట్ల నియోజకవర్గాల పునర్విభజన జరుగుద్ది కాబట్టి అక్కడ మేము పోటీ చేస్తాము అని చాలా నియోజకవర్గాల్లో తిష్ట వేసి కూర్చున్నారు. అంటే ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఇప్పుడు తిరుపతి, చంద్రగిరి ఉన్నాయి 2 నియోజకవర్గాలు. ఆ 2 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలుగా అయితే విభజన జరిగితే మధ్యలో ఒక తిరుపతి రూరల్ అనే నియోజకవర్గం వస్తే అక్కడ నుంచి మేము పోటీ చేస్తాం పలానా పార్టీ తరఫున ఒక ఆయన రెడీగా ఉన్నారు. అలాగే ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు ఈ 3 నియోజకవర్గాలు కలిపి 4 నియోజకవర్గాలు అవుతాయి. ఒంగోలు రూరల్ నియోజకవర్గం వస్తుంది. అప్పుడు ఒంగోలు రూరల్ నుంచి పోటీ చేయడానికి రెడీగా ఒక నాయకులు ఉన్నారు. అలాగే ఏలూరు పక్కన, దెందులూరు పక్కన, ఉంగుటూరు ఇవన్నీ కలిపి 3 నియోజకవర్గాలుగా ఉన్నాయి. సో ఇవి మధ్యలో ఇంకో నియోజకవర్గం ఏలూరు రూరల్ వస్తుంది.
అంటే ఇప్పుడున్న టౌన్ ఏరియాస్, జిల్లా కేంద్రాలు, రూరల్ నియోజకవర్గాలు రాబోతున్నాయి. అప్పుడు అక్కడ పోటీ చేయడానికి అలా రాష్ట్ర వ్యాప్తంగా, అంటే నేను ఉదాహరణలో ఒక 3 4 చెప్పాను, కానీ రాష్ట్రం మొత్తం మీద 175 సీట్లు కాస్త 225 సీట్లు అయితే అక్కడ నుంచి పోటీ చేయడానికి 50 అదనపు సీట్లు వస్తున్నాయి. కాబట్టి 150 మంది నాయకులు రెడీ అయిపోయారు ఆల్రెడీ అన్ని పార్టీల్లో కూడా. కానీ నియోజకవర్గాల పునర్విభజన జరగట్లేదు. సో ఇప్పుడు దీనిలో పోటీ పెరిగిపోద్ది. ఇప్పుడు ఉన్న సీట్లలోనే పోటీ పెరిగిపోద్ది. సో దీన్ని పరిష్కారం, అంటే దీనికి పరిష్కారం ఏమిటంటే, ఒకటి కేంద్రం ముందడుగు వేయాలి. అవసరమైతే పార్లమెంట్లోనే ఆమోదించిన చట్టం ఉంది కాబట్టి, విభజన చట్టం ఉంది కాబట్టి దాన్ని అనుసరించి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేయచ్చు. అలా చేపట్టే ఉద్దేశమే కేంద్రానికి ఉంటే ఈ 11 ఏళ్ళు ఆగరు. ఎప్పుడో చేసేవాళ్ళు, 2020లో చేసేవాళ్ళు, లేదా 2018లో చేసేవాళ్ళు, లేదా 2022, 23లో అయినా చేసేవాళ్ళు. వాళ్ళకి నియోజకవర్గాల సంఖ్య పెంచే అవసరం లేదు బీజేపీకి. వాళ్ళకి ఓట్లు సీట్లు ఉంటే కావాలి, వాళ్ళకి అవేం లేవు కదా, ఏదో పొత్తు కొద్దీ నడిపిస్తున్నారు అంతే. కాబట్టి వాళ్ళకి అటువంటి రాజకీయ అవసరాలు ఏమీ లేవు. అదే బీహారో లేదా ఉత్తరప్రదేశో లేదా గుజరాతో రాజస్థానో అయితే నియోజకవర్గాల పెంపునకు వాళ్ళకి అవకాశం ఉంటే, ఇదే విభజన చట్టం అటువైపు ఉంటే వాళ్ళు ఇప్పటి పెంచేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళే అధికారంలోకి వస్తారనే నమ్మకంతో వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, రాజకీయ నిరుద్యోగులు ఎక్కువైపోతున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని బీజేపీ వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళకు అటువంటి రాజకీయ అవసరాలు లేవు. అర్థమైంది. సో అందుకే నియోజకవర్గాల పెంపు సాధారణంగా ఇప్పుడైతే జరిగే అవకాశం లేదని అంటున్నారు. సో దీని మీద ఇంకొంచెం క్లారిటీ రావాలంటే పై స్థాయిలో, చంద్రబాబు గారు కేంద్రంతో సంప్రదింపులు జరపడమా, లేదంటే ఈ పెద్దలు ఎవరైనా మాట్లాడడమా, ఏదో ఒకటి జరగాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో చాలామంది నాయకులు వెయిట్ చేస్తున్నారు, ఆశలు పెట్టుకున్నారు. అసలు 2024 ఎన్నికలకు ముందే అయిపోద్దని భావించారు, అవ్వలేదు. 2029 ఎన్నికలకు ముందు అయిపోద్దని భావిస్తున్నారు, అవ్వట్లేదు. ఇప్పుడు 2034కు వాయిదా పడిందనమాట. అంటే రాష్ట్ర విభజన జరిగిన 20 ఏళ్లకు కానీ నియోజకవర్గాల పెంపు జరగట్లేదన్నమాట. అది విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి కేంద్రంలో ఉన్న పట్టు, ప్రయారిటీ, ప్రాధాన్యత అలా ఉందన్నమాట. అంటే పట్టించుకోవట్లేదు అనడానికి ఇంతకన్నా ఏం లేదులే. సరే, కంటెంట్ చూశారు కదా, కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక యాడ్ చూడండి. laddupalem.com అనే యాడ్ చూస్తున్నారు కదా, ఇది ఇంగ్రీడియంట్స్, అంటే దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ప్యూర్లీ సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసిన రాగి, సజ్జ, జొన్న అంటే మిల్లెట్స్, వాటితో పాటు గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, వాటితో చేసిన లడ్డూలు, అండ్ బాదం, డ్రై ఫ్రూట్స్, వాటితో ఇట్లా దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు, వాటితో చేసిన హాట్ స్నాక్స్ కూడా, అంటే జంతికలు, మురుగులు, పిల్లలు తినడానికి, వాటితో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ లాగా, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుదలకు, ఎముకల దృఢత్వానికి ప్రోటీన్ పౌడర్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సెపరేట్గా ప్రోటీన్ పౌడర్, జీడిపప్పు, బాదం అండ్ మఖానా పౌడర్, ఈ 3 కాంబినేషన్లో మెత్తగా పాలలో కలుపుకొని తాగడానికి ప్రోటీన్ పౌడర్ ఉంది. సో వీలైతే మీరు laddupalem.com అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలనేది ఆర్డర్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.